ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, వెల్కమ్ టు బిగినర్ క్లాస్. అందరు సిద్ధంగా ఉన్నారు కదా? మనం ప్రార్థనతో లెసన్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసు. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి ప్రభా. చిన్న బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. మిమ్మల్ని గ్రహించడానికి, మీరే లోకానికి వెలుగై ఉన్నారని బిడ్డలు గ్రహించడానికి మీరు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు 24th లెసన్ నేర్చుకుందాం. యేసు గురుడివాన్ని స్వస్థపరచుట. ఇంగ్లీష్లో జీసస్ హీల్స్ ద బ్లైండ్ మ్యాన్. దీంట్లో కంటత వాక్యము యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వానితో చెప్పెను. ఇంగ్లీష్లో గాస్పుల్ ఆఫ్ జాన్ 8th chapter 12th verse. When Jesus spoke again to the people, he said, I am the light of the world. Whoever follows me will never walk in the darkness but will have the light of life. పిల్లలు, మీకు రాత్రి అంటే ఇష్టమా, పగలంటే ఇష్టమా? సహజంగా పగలంటే ఇష్టం ఉంటుంది కదా. ఎందుకంటే పగటి వేళలో మనకి అన్నీ, మన చుట్టూ ఉన్న అన్నీ కనిపిస్తూ ఉంటాయి. మనము అనేక చెట్లని, పువ్వుల్ని, జంతువుల్ని, ఇంకా నదుల్ని, ఇంకా ఆకాశంని, సముద్రాలని, ఇంకా మన చుట్టుప్రక్కల ఉన్న వాటిని అన్నీ చూడవచ్చు. ఇంకా మన తల్లిదండ్రులని చూడవచ్చు, మన స్నేహితుల్ని చూస్తాము, వారితో ఆడుకుంటాము. ఇదంతా పగటి వేళలో మనం చేస్తాం కదా. అయితే చిన్ననాటి నుంచి, అంటే పుట్టుకతో ఇదేది కూడా చూడలేని వాని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఎంత బాధకరంగా ఉంటుంది కదా. అయితే చిన్ననాటి నుంచి, అంటే పుట్టుకతోనే ఏమీ కనిపించకుండా ఉన్న ఒక వ్యక్తి, అంటే గుడ్డివాడైన ఒక వ్యక్తిని యేసయ్య స్వస్థపరచడం మనం చూస్తాము ఈ లెసన్లో. చిన్నప్పటి నుంచి అతనికి ఏమీ కనిపించదు, ఇతరుల యొక్క సహాయం బట్టే అతను ఉండాలి కదా. ఆ విధంగా ఉంటున్న ఒక వ్యక్తిని యేసయ్య అతన్ని స్వస్థపరిచాడు, అతనికి చూపుని దయచేశాడు. అది ఎలా జరిగిందో మనం ఈ లెసన్లో చూసుకుందాం. ఒకరోజు యేసు ప్రభు అతని శిష్యులు ఒక మార్గంగా పోచూ ఉండగా అతనికి పుట్టుకతోని గుడ్డివాడై ఉన్న మనుష్యుణ్ణి చూస్తారు. అయితే ఆ యొక్క మనిషిని చూసినప్పుడు, అంటే చిన్ననాటి నుంచి అతనికి ఏమీ కనబడదు, అతను గుడ్డివాడు, పుట్టుకతోనే అతనికి కళ్ళు లేవు, అతను గుడ్డివాడిగా ఉన్నాడు. అతన్ని చూసినప్పుడు యేసుప్రభు యొక్క శిష్యులు ఒక మాట యేసయ్యని అడుగుతారు. ఏమని అంటే, యేసయ్య ప్రభువా, ఈ మనుష్యుడు గుడ్డివాడై ఉన్నాడు కదా, దానికి కారణము అతని యొక్క తల్లిదండ్రులు చేసిన పాపం బట్టియా, లేకపోతే అతను చేసిన పాపం బట్టియా? ఎందుకని అతను గుడ్డితనం కలిగి ఉన్నాడు అని యేసుప్రభుని శిష్యులు అడుగుతారు. అప్పుడు శిష్యులకి యేసుప్రభు చెప్పిన జవాబు ఏంటంటే, అతను కానీ అతని యొక్క కన్నవారు కానీ ఏ పాపం చేయలేదు, అందును బట్టి కాదు, కానీ దేవుని యొక్క కార్యము అతని జీవితంలో జరగడానికి ఆయన గుడ్డివాడిగా పుట్టినాడు అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఇంకా యేసు ప్రభు ఏం చెప్తాడంటే, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని యొక్క పనిని చేస్తాను. అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు కదా, ఈ లోకానికి వచ్చిన తర్వాత తండ్రి ఎందుకు, దేవుడు యేసు ప్రభుని ఈ లోకానికి పంపాడు కదా, ఆయన యొక్క పని చేయడానికి నేను వచ్చాను అని చెప్తూ, ఇంకా నేను ఈ లోకానికి వెలుగును అని యేసు ప్రభు అక్కడున్న శిష్యులతోనే చెప్తాడు. తర్వాత యేసు ప్రభు అక్కడ నేల మీద మట్టిలో ఉమ్మి వేసి దాన్ని బురద చేసి అది తీసుకొని ఈ గుడ్డివాని యొక్క కళ్ళ మీద యేసుప్రభు పెడతాడు. పెట్టిన తర్వాత ఆ గుడ్డివారితోని, నీవు వెళ్ళి సీలోయము అను కోనేటి దగ్గర కడుక్కొనుము అని చెప్తాడు. ఇది ఒక కోనేటి ఉంది కదా, ఈ కోనేటిని సీలోయము అని అంటారు. అంటే దాని అర్థము పంపబడిన వాడు, ఆ కోనేటి యొక్క అర్థము పంపబడిన వాడు అని అర్థము. అయితే అక్కడికి వెళ్ళి నువ్వు కడుక్కో అన్నప్పుడు అతను వెళ్ళి కడుక్కుంటాడు. కడుక్కున్న వెంటనే అతనికి కళ్ళు వచ్చేస్తాయి. ఎంత ఆశ్చర్యం కదా. ఇంతవరకు పుట్టుకతోనే అతనికి లోకంలో ఏమీ చూడలేదు, కానీ ఎప్పుడైతే యేసుప్రభు బురద చేసి కళ్ళకు రాసిన వెంటనే, అతను నీళ్ళల్లో కడుక్కున్న వెంటనే అతను అన్నీ చూడగలిగినాడు. తర్వాత అక్కడున్న ప్రజలందరూ అతను గుడ్డివాడిగా ఉన్న అతను చూస్తున్నాడు కదా, అతను చూసి అక్కడ ఉన్న వారందరూ పోతూ ఉన్నారు.
ఇతనేనా, ఇతను భిక్షగాడు కదా, ఇతను కూర్చొని భిక్షమెత్తుకునేవాడు కదా, గ్రుడ్డివాడు కదా అని వారందరూ ఇతనేనా, ఇతను కాదా అని సందేహంతో అతన్ని చూస్తూ ఉన్నారు. నీకు చూపు ఎలా వచ్చింది అని కొందరు అతన్ని అడుగుతున్నప్పుడు అతను, ఒక మనుషుడు బురద చేసి నా కళ్ళకు దాన్ని రాసి సీలోయము కోనేటిలోకి వెళ్ళి నీటిలో కడుక్కోమని అన్నప్పుడు నేను కడుక్కున్న వెంటనే నాకు చూపు కలిగెను అని వారితో చెప్పాడు. అయితే అక్కడున్న మనుషులు నిన్ను స్వస్థపరిచిన, నీకు కళ్ళు దయచేసిన ఆ యేసు ఎక్కడున్నాడని గ్రుడ్డివాడిని అడిగినప్పుడు ఆ గ్రుడ్డివాడు నాకు తెలియదు అని చెప్తాడు. తర్వాత అక్కడున్న మనుషులందరూ అతన్ని పరిసయ్యుల యొద్దకు తీసుకొని వెళ్తారు. పరిసయ్యులు అంటే ఆ సమయంలో మందిరంలో పెద్దలు లాంటి వాళ్ళు. అయితే ఈ విధంగా ఈ పరిసయ్యుల యొద్దకు ఆ భిక్షగాడిని తీసుకొని వచ్చిన తర్వాత ఈ పరిసయ్యులు అతనితో మాట్లాడతారు. నీకు కళ్ళు వచ్చాయి, నీ కళ్ళు ఎలా తెరవబడ్డాయని పరిసయ్యులు అడిగినప్పుడు అతను మళ్ళీ అతను జరిగిందే చెప్తాడు. యేసు అనే ఒక మనుషుడు నా కళ్ళకు బురద చేసి రాసి సీలోయిము అనే కోనేటిలో కడుక్కోమని చెప్పినప్పుడు నేను కడుక్కున్న వెంటనే నా కళ్ళు తెరవబడ్డాయి అని విషయం చెప్తారు. చెప్పిన తర్వాత అప్పుడు అక్కడున్న పరిసయ్యులు ఇంకా వారందరూ చర్చించుకుంటారు. ఈ విషయం బట్టి వాళ్ళందరూ మాట్లాడుకుంటారు. అది యేసు ప్రభు అతనికి స్వస్థత దయచేసిన దినం ఏ దినం అంటే విశ్రాంతి దినము. విశ్రాంతి దినము ఏ పని చేయకూడదు. అయితే ఈ పరిసయ్యులు నీకు ఆయన ఆ విశ్రాంతి దినమున నీ కళ్ళు తెరిచినాడు కదా, అతను దేవుని చేత పంపబడినవాడు కాదు అని వీరిలో కొంతమంది అంటారు. అప్పుడు ఇంకో కొంతమంది ఏమంటారంటే అతను ఒకవేళ పాపి అయిన మనుష్యుడు ఈ అద్భుతంని ఎలాగూ చేయగలడు అని ఇంకొందరు అంటారు. ఈ విధంగా వారిలోనే దాని విషయంలో వాళ్ళు భేదాలు పుడతాయి, అంటే చర్చించుకుంటూ ఉన్నారు. తర్వాత వారు ఆ కళ్ళు తెరవబడిన అతనితోని నీవు ఆ యేసుని ఏమనుకుంటున్నావు అని అడిగినప్పుడు అతను యేసు ప్రభు ఒక ప్రవక్త అని చెప్తాడు. చెప్పినప్పుడు ఇక్కడున్న వాళ్ళందరూ ఇతను నిజంగా కళ్ళు తెరవబడినదా, ఇతను నిజంగా గుడ్డివాడిగా పుట్టినవాడు కళ్ళు తెరవబడినదా లేదా అని తెలుసుకోవడానికి అతని యొక్క తల్లిదండ్రులని పిలుస్తారు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులని వచ్చినప్పుడు ఇతను మీ కుమారుడైనా, ఇతనికి చిన్నప్పటి నుంచి కళ్ళు కనబడవా అని అడుగుతారు. ఇతనికి ఎలా కళ్ళు తెరవబడినాయని వాళ్ళ తల్లిదండ్రులతో అడిగినప్పుడు వారి తల్లిదండ్రులు అవును ఇతను మా కుమారుడే, ఇతనికి చిన్నప్పటి నుంచి గుడ్డివాడిగా పుట్టినాడు, కానీ ఇప్పుడు కళ్ళు ఎలా తెరవబడ్డాయో మాకు తెలియదు అని వారు చెప్తారు. ఎందుకంటే వారు భయపడి యేసుయే ఇతని కళ్ళు తెరిచాడు అని చెప్పడానికి వారు భయపడతారు. ఎందుకంటే నిజంగా యేసుయే ఇతని కళ్ళు తెరిచారు అని ఒకవేళ వారు చెప్తే వాళ్ళు ఇక్కడున్న యూదులు ఆ తల్లిదండ్రులని బయటికి పంపివేస్తారు. వారికి భయపడి వారు ఇంకా ఆ మాటను చెప్పరు. అతనికి కళ్ళు ఎలా తెరవబడ్డాయో మాకు తెలియదు అనే విషయాన్ని చెప్తారు. చెప్పిన తర్వాత అయినా కూడా యూదులు నమ్మరు. మళ్ళీ ఇతనితోని నీకు అసలు కళ్ళు ఎలా తెరవబడ్డాయని అడుగుతారు. అడిగినప్పుడు అతను మాటికి నాకు ఎందుకు మరలా ఈ విషయాన్ని అడుగుతున్నారు, మీరు కూడా యేసు శిష్యులు అవుతారా, అవ్వగూర్చున్నారా అని వీళ్ళని అడిగినప్పుడు వీళ్ళంటారు మేము మోషే శిష్యులం, మేము ఆయన శిష్యులం కాదు అని కోపంతోనే జవాబిస్తారు. తర్వాత ఇంకా మోషేతోనే దేవుడు మాట్లాడాడు, నువ్వు చెప్తున్న యేసు ఎవరో మాకు తెలీదు, అతను పాపి అయిన మనుష్యుడు అని సమాధానం ఇస్తారు. కళ్ళు తెరవబడిన ఆ గుడ్డివాడు వారితో ఇంకేమని చెప్తాడంటే యేసు పాపియో కాడో నాకు తెలియదు, కానీ నేను ఒకప్పుడు గుడ్డివాడిని, ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను, ఇప్పుడు నా కళ్ళు తెరవబడ్డాయి అని చెప్తాడు. ఇంకా ఏం చెప్తాడంటే పుట్టినది మొదలుకొని గుడ్డివాడిగా ఉన్న వాడు కళ్ళు తెరవబడినట్టు లోకం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు మనం వినలేము. కాబట్టి యేసు ప్రభు దేవుని యొద్ద నుంచి పంపబడినాడు అనే దానికే సూచన ఏంటంటే ఆయన ఈ సూచక్రియ చేయగలిగినాడు, నా కళ్ళు తెరిచినాడు కాబట్టి ఆయన దేవుని యొద్ద నుంచి పంపబడినవాడు అని అక్కడున్న పరిసయ్యులకు చెప్తున్నప్పుడు వారికి చాలా కోపం వస్తుంది. ఇంకా కోపం వచ్చి ఏమని చెప్తారంటే ఆ గుడ్డివారితోని
నీవు మాకు బోధిస్తున్నావా, నీవు పాపి అయిన మనుష్యుడివి, నీవు మాకు బోధిస్తున్నావా అని వారందరికీ అతని మీద కోపం వచ్చి అతన్ని అక్కడి నుంచి వెలివేస్తారు. ఈ గుడ్డివాడు వెలివేయబడినాడని యేసు ప్రభువుకి వినబడుతుంది. అప్పుడు యేసు ప్రభు ఈ గుడ్డివాని దగ్గరికి వచ్చి ఆయనతోని మాట్లాడతాడు. ఆయన దగ్గరికి వచ్చి నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని యేసు ప్రభు అడుగుతున్నప్పుడు అంతవరకు అతను యేసు ప్రభుని చూడలేదు. అయితే నేను దేవుని కుమారుని యందు నేను విశ్వాసం ఉంచుచున్నాను, కానీ అతను ఎవరో నాకు తెలియదు అని ఈ గ్రుడ్డివారు చెప్తాడు. అప్పుడు కళ్ళు తెరవబడిన ఆ గ్రుడ్డివానితోని యేసు ప్రభు ఏం చెప్తాడంటే, ఇప్పుడు నువ్వు నన్ను చూస్తున్నావు, నేనే ఆయనని, నేనే దేవుని కుమారుణ్ణి యేసు అని చెప్పినప్పుడు ఆయన యేసు ప్రభు యొక్క మోకాళ్ళ మీద పడి, నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభువా, నేను నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను ప్రభువా అని ఆయన యందు నమ్మిక ఉంచుతాడు. అందుకు యేసు తర్వాత చూడని వారు చూడవలనని, చూస్తున్నవారు గ్రుడ్డివారు కావాలనే విషయం కొరకు నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్తాడు. అప్పుడు ఈ మాట విన్న అక్కడున్న పరిసయ్యులు ఈ మాట యేసుప్రభు మా కోసమే చెప్తున్నాడు, మేమేమైనా గ్రుడ్డివారమా అని అంటారు. అప్పుడు యేసుప్రభు వీరికి ఏమని చెప్తారంటే, మీరు గ్రుడ్డివారై ఉన్నయెడల మీలో పాపము లేకపోవును, కానీ మీరు చూస్తున్నారని చెప్పుకుంటున్నారు కాబట్టి మీలో పాపము నిలిచి ఉంది అని యేసుప్రభు వారికి జవాబిచ్చాడు. ఇంతవరకు లెసన్ మీకు అర్థమైందని నమ్ముచున్నాను. ఇప్పుడు కొన్ని విషయాలు మనం ఈ లెసన్ ద్వారా నేర్చుకుందాము. ఇక్కడ చూస్తున్నప్పుడు మనకి ఈ యొక్క లెసన్లో రెండు గుంపులు మనం చూడొచ్చు. అంటే ఒక గ్రుడ్డివాడు ఇంకా పరిసయ్యులు. వీరిద్దరూ చూసినట్లయితే గ్రుడ్డివాడిగా ఇతను పుట్టిన నాటి నుండి ఒక గ్రుడ్డితనంలో ఉన్నాడు, కానీ యేసు ద్వారా చూపు పొందుకున్నాడు. శారీరకంగా ఇతనికి గుడ్డితనం తొలగిపోయింది, కానీ వీరు చూడగలుగుతున్నారు, వీరికి కళ్ళు ఉన్నాయి, కానీ వీరు గ్రుడ్డివారిగా దేవుడు వీరిని ఎంచాడు. ఏ విధంగా వీరు గ్రుడ్డివారిగా ఎన్నుకొనబడినారంటే, ఇతను పైన చూసినట్లయితే అతనికి కళ్ళు లేవు, కానీ యేసు ద్వారా తనకి గ్రుడ్డితనం తొలగిపోయింది. కానీ వీరికి పైన కళ్ళు చూడ్డానికి ఉన్నా కానీ వారి అంతరంగంలో, వారి ఆత్మీయంగా వారు గ్రుడ్డివారిగా ఉన్నారు. ఇక్కడ చూస్తున్నట్లయితే ఎప్పుడైతే ఇతనికి యేసు తను తాను బయలుపరుచుకున్నాడో, యేసు ప్రభువుని నువ్వు నా యందు విశ్వాసం ఉంచుచున్నావా అని ఈ గ్రుడ్డివాడిని అడిగినప్పుడు, అప్పుడు అవును ప్రభువా నేను నీ యందు విశ్వాసం ఉంచుచున్నాను అని అన్నప్పుడు అతని యొక్క మనోనేత్రాలు కూడా వెలిగింపబడినాయి. అంటే అతని లోపల ఉన్న కళ్ళు కూడా తెరవబడినాయి. కానీ ఇక్కడ ఈ పరిసయ్యులు మాత్రము మేమేమైనా గ్రుడ్డివారమా, మమ్మల్ని గ్రుడ్డివారుగా అంటున్నావు అని యేసు ప్రభుని కోపముతోని అడిగినప్పుడు యేసు ప్రభు మీరు గ్రుడ్డివారే, యేసు ప్రభుని పాపిగా వీళ్ళు ఎంచారు. యేసు ప్రభు ఆయన దేవుని చేత పంపబడిన దేవుడు అని ఈ ప్రజలు నమ్మలేదు పరిసయ్యులు, కాబట్టి వారు ఆత్మీయంగా గ్రుడ్డివారు. ఇక్కడ మీకు అర్థం కావడానికి చూపిస్తున్నాను. ఒక మనుషునికి అతని లోపల 3 భాగాలు ఉంటాయి, శరీరము, ప్రాణము, ఆత్మ. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ ఆత్మ ఇంకా ఈ శరీరంకున్న గ్రుడ్డితనం ఉంటుంది కదా. ఇప్పుడు ఆ గ్రుడ్డివాడు పుట్టుకతోని గ్రుడ్డివాడు కదా, ఆ గ్రుడ్డితనం అనేది ఈ లోకంలో ఉన్నంత వరకే ఉంటుంది, కానీ ఆత్మకు కూడా గ్రుడ్డితనం ఉంటుంది. అయితే ఈ శరీర సంబంధమైన గ్రుడ్డితనము ఇంకా ఈ ఆత్మ సంబంధమైన గ్రుడ్డితనంలో ఏది భయంకరమైనదంటే, ఆత్మ సంబంధమైన గ్రుడ్డితనం చాలా భయంకరమైనది. ఎందుకంటే ఈ శరీర సంబంధంగా గ్రుడ్డివారిగా పుట్టిన వారు ఈ లోకంలో బ్రతికి ఉన్నంత వరకు గ్రుడ్డివారిగా ఉంటారు. కానీ ఒకవేళ ఆత్మీయంగా గ్రుడ్డివారిగా ఉన్న ఎడల వారు మరణించిన తర్వాత కూడా నిత్య నాశనంలోనికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆత్మీయ గ్రుడ్డితనం ఎవరికి ఉంటుందంటే, ఎవరి లోపల యేసు లేడో, ఎవరు యేసయ్యని ప్రభువుగా అంగీకరించారో వారు ఆత్మీయంగా గ్రుడ్డివారు. వారు దేవునికి దూరం అయిపోతారు, దేవుని నుంచి దూరంగా ఉంటారు, కాబట్టి వారు గ్రుడ్డివారిగా ఉన్నారు. అయితే ఈ గ్రుడ్డితనం అంటే దేవుడు లేని వారు నిత్య నాశనానికి వెళ్ళిపోతారు.
అందుకే ఆత్మీయ గురుడితనం ఎంతో భయంకరమైనది. మీకు అర్థం కావడానికి ఆత్మీయ గురుడితనం ఏంటిదో అర్థం కావడానికి ఇది చూపిస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అంధకారంలో ఒక వ్యక్తి ఉన్నారు ఆత్మీయంగా. ఈ ఆత్మకు గ్రుడ్డితనం ఉంది. ఈ గ్రుడ్డితనం ఉన్న వారు ముఖ్యంగా అవిశ్వాసంతో ఉంటారు. వారు దేవుని యొక్క మాటల్ని నమ్మలేరు. దేవుని యొక్క మాటకి పూర్తిగా లోబడలేరు. వారు దేవుని మాటలు యందు అవిశ్వాసం ఉంచుతారు. ఏ విధంగా అయితే పరిసయ్యులు ఉన్నారు కదా, వారు దేవుని యొక్క మాటలు, యేసయ్య చేసిన కార్యాలు వారు నమ్మలేకపోతున్నారు. వారు అవిశ్వాసం ఉంచుతున్నారు. ఆత్మీయంగా గుడ్డితనం ఉన్న ఎడల మన లోపల మనం దేవుని యొక్క మాటల్ని నమ్మలేము. తర్వాత వారు ఇక్కడ చూడండి, గర్వంతో ఉంటారు. ఆత్మీయంగా గురుడితనం ఎవరికైతే ఉంటుందో వారిని బట్టి వారు చాలా అతిశయిస్తారు. వారు గర్వంతో ఉంటారు. ఏ విధంగా అయితే పరిసయ్యులు మేమేమో తక్కువనా, మేము మోషే శిష్యులము అని వారు గర్విస్తున్నారు. వారే పరిశుద్ధులు అన్నట్టు వారు గర్విస్తూ ఉన్నారు. అయితే వారి గర్వంలో ఉన్నారు కాబట్టి, గుడ్డితనంలో ఉన్నారు కాబట్టి వారు గర్విస్తున్నారు. ఎవరైతే వారి ఆత్మకు గుడ్డితనం, వారి కళ్ళు గుడ్డితనంలో ఉన్నదో వారు గర్విస్తారు. వారు తగ్గించుకోరు. వారు దేవుని ఎడల తగ్గింపు కలిగి ఉంటారు. ఏ విధంగా అయితే ఆ గుడ్డి వారు యేసయ్య మాటకు లోబడినాడు కదా, యేసయ్య ఏది చెప్పినాడో అది పూర్తిగా విధేయత చూపించినాడు, తగ్గించుకున్నాడు. కానీ ఆ పరిసయ్యులు గర్వించారు. ఆత్మీయంగా గురుడితనం ఉన్న వారికి గర్వం ఉంటుంది. తర్వాత భయము ఆత్మీయంగా గుడ్డి వారికి భయం ఉంటుంది. వారు సమాజానికి భయపడతారు, అన్నిటికీ భయపడతారు. ఏ విధంగా అయితే ఆ గుడ్డివాని తల్లిదండ్రులు ఉన్నారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు మమ్మల్ని సమాజం నుంచి వెలివేస్తారు యేసయ్యను ఒప్పుకుంటే అని భయపడిపోయారు. సమాజం కోసము వారు అబద్ధం ఆడారు. వారు భయపడినారు. కారణం బట్టి వారు ఆ యేసయ్యను ఒప్పుకోలేకపోయారు. ఆత్మీయంగా గుడ్డితనం కలిగిన వారు యేసయ్యని ధైర్యంగా ఒప్పుకోరు. వారు భయపడతారు. ఇంకా పాపం, అనేక రకాలైన పాపాలు వారి జీవితంలో చేస్తారు. ఆత్మీయంగా గుడ్డితనం కలిగిన వారు వారి యొక్క పాప స్థితిని గ్రహించలేరు. వారు అనేక తప్పులు చేసినా కూడా వారికి అర్థం కాదు. వారు పాపం చేస్తున్నట్టు వారికి తెలియదు. వారు ఆత్మీయంగా గుడ్డివారుగా ఉన్నారు కాబట్టి వారు చేస్తున్న తప్పులు వారికి తెలియదు. ఏ విధంగా అయితే పరిసయ్యులు వారు యేసు ప్రభునే పాపిగా వారు ఎంచినారు, కానీ వారు పాపులని వాళ్ళు గ్రహించలేకపోయారు. యేసు ప్రభునే వారు పాపిగా ఎంచారు. ఈ విధంగా ఆత్మీయంగా గుడ్డితనం ఉన్న వాళ్ళ పాపస్థితి, వాళ్ళు చేస్తున్న తప్పుల్ని వారు గుర్తించలేరు. వారు ఎదుటి వారే పాపులుగా ఎంచుకుంటారు. ఈ విధంగా ఇంకా అనేక రకాలైన పాపాలు వారి జీవితంలో ఉంటాయి. ఇంకా ఏ విధంగా అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఆత్మీయంగా గుడ్డి వారిగా ఉన్నవారు వారు చీకటిలో ఉన్నట్లు, అంటే వారు గుడ్డితనంలో ఉన్న వారికి ఏం కనపడదు కదా, వారు చీకటితోనే ఉంటారు, వారిలో వెలుగు ఉండదు. కానీ యేసు ప్రభుని, దేవుని వాక్యాన్ని గ్రహించిన వారు, అంగీకరించిన వారికి వెలుగుంటుంది. అందుకే యేసు ప్రభు ఏమని చెప్పాడు, నేను లోకానికి వెలుగును. అంటే యేసు ప్రభు ఎవరి జీవితంలో అంగీకరిస్తారో వారి లోపల చీకటి తొలగిపోయి వెలుగు వస్తుంది. అప్పుడు వారి జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితి వారికి అర్థమవుతుంది. ఇంకా వాక్యాన్ని వారు గ్రహిస్తారు, దేవుని మాటల్ని వారు ఒప్పుకుంటారు, అంగీకరిస్తారు, దాని యందు విశ్వాసం ఉంచుతారు. అందుకే మీరు ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నారా, లేకపోతే క్రీస్తుని అంగీకరించి ఆత్మీయ వెలుగులో ఉన్నారా, ఒకసారి మీరు పరీక్షించుకోవాలి. ఈ లెసన్ యొక్క యాక్టివిటీ ఏంటంటే, మీకు వర్క్షీట్లో ఈ విధంగా పేపర్ ఇవ్వబడుతుంది. దాంట్లో మీరు ఈ ఆత్మీయ గుడ్డితనానికి మనకి ఏమేమి గుడ్డితనం ఉన్న వారి జీవితంలో ఏమేమి ఉంటుందో అది మీరు ఇక్కడ రాయాలి. మనకి ఆత్మీయ గుడ్డితనం పోవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం అంగీకరించాలి కదా, క్రీస్తుని మనం అంగీకరించాలి. అయితే ఈ వాక్యం అంగీకరించకుండా మనలో ఉన్న ఆత్మీయ గుడ్డితనానికి అడ్డుగా ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇక్కడ రాయాలి మీరు. దేవుని చిత్తం అయితే ఒక క్లాస్లో మనం కలుసుకుందాము. ఇప్పుడు ప్రార్థనతో ఈ క్లాస్ ముగించుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ప్రభా,
ఇంతవరకు మీ సన్నిధి అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభువా. దేవా, ప్రతి ఒక్క చిన్న బిడ్డ హృదయంలో మీరు రండి ప్రభువా. వారు మిమ్మల్ని అంగీకరించడానికి, నీకు సాక్షిగా వారు జీవించడానికి ప్రభువా. నైనా ఆ గుడ్డివారు ఏ విధంగా అయితే నిన్ను అంగీకరించి వెలుగులోనికి వచ్చాడో, అదేవిధంగా చిన్న బిడ్డలందరూ నిన్ను అంగీకరించి నీ వెలుగులోనికి రావడానికి, నిన్ను వెంబడించడానికి కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.